అందరికీ నమస్కారం. ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున మన కాశ్మీర్ లో పహల్గామ్ గ్రామంలో టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో మనందరికీ తెలిసిందే. ఈ టెర్రరిస్ట్ అటాక్ అన్నది చాలా హీనమైన అటాక్. ఎందుకంటే మరి అక్కడికి హాలిడేస్ కోసం వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి, లేదా పెళ్లి చేసుకుని హనీమూన్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని టూరిస్టులను పట్టుకుని అందులోకి పురుషుల్ని టార్గెట్ చేసి దాంట్లో కూడా మళ్ళీ హిందూ మతస్థుల్ని టార్గెట్ చేసుకుని మరి టెర్రరిస్టులు ఆ రకంగా చంపారంటే అది చాలా హీనమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా గౌరవ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము శాంతియుతంగా కొవ్వొత్తులు ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు గడియాస్తంభం నుంచి హై స్కూల్ సెంటర్ నుంచి గడియాస్తంభం దాకా. సో టెర్రరిస్ట్ అటాక్ లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కి మా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ, అలాగే చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శాంతియుతంగా మేము కొవ్వొత్తులు ర్యాలీ చేయడం జరుగుతోంది. మరి 26 మంది ఇక్కడ చనిపోయారు, ఇంకో 20 మంది మరి ఇంజురీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు త్వరగా కోరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ని పట్టుకుని అదే రకంగా తగిన శాస్తి జరిగేలాగా చూడాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం.